నమస్తే మిత్రమా. మనిషి ఎంత కక్కుర్తి పడుతుందంటే ఆ కక్కుర్తి బలి అయ్యేది ఆడపిల్ల. గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లని ఎట్లా బలి చేస్తారంటే అసలు వాళ్ళకి పిల్ల కావాలని అయ్యగారిని పంపించడము, లేకపోతే మధ్యలో ఎవరైనా బోకరం పంపించి పెళ్లి కావాలని చెప్పేసి అమ్మాయి ఉందా అని చెప్పేసి తీసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కట్నాలు కానుకలు ఇవన్నీ అడుగుతారు. మనకు సిగ్గు సరము లజ్జ లేదా? ఆడపిల్ల సొమ్ము కట్నమా తినడానికి సిగ్గు సరం లేదా? వాళ్ళ అయ్యే ఎంత కష్టపడతాడు, వెనక ఆస్తులు ఎంత ఉంది, ఎన్ని ఇల్లు అమ్మి అవన్నీ అమ్మిన తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత చేసి నీకు అమ్మి పెళ్లి చేస్తే నువ్వు దాన్ని ఏం న్యాయం చేస్తున్నావు? వాళ్ళ కట్నాల డబ్బులు నీ తల్లికి కట్నం కావాలి, నీ తండ్రికి చెప్పులు బట్టలు కావాలి, నీ అక్క చెల్లెలకు కావాలి, అవన్నీ కావాలని తీసుకొని ఒక ఆడపిల్లని ఇంత హింస పెడతారు. ఆడపిల్ల లేకపోతే భూమి లేదు. ఒక ఆడపిల్లని ఎట్లా గౌరవించాలి తెలుసా? ఆ గౌరవం ఎందుకు పడట్లేదు? ఆడపిల్లని ఎందుకు హింస పెడతారు? వాళ్ళ సొమ్ము తీసుకొచ్చి 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయల పెళ్లి తీసుకొని ఆ డబ్బులు తీసుకుపోయి ప్రజల్లో నేను గొప్ప అని చెప్పేసి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావు. నీకు సిగ్గు సరం అనిపిదా? మనం ఒక పుట్టుక పెట్టినాం. ఒక ఆడపిల్ల సొమ్ము వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎట్లా చేస్తారు అనేది తెలియదా? అదే నీ అయ్యా పెళ్లి చేసుకొని నీకు ఎదురు కట్నం నువ్వే మా ఆడపిల్లని తెచ్చి ఇస్తే నీకు ఎంత బాధ ఉంటుంది? అది ఎందుకు మీకు అర్థం కావట్లేదు? ప్రపంచాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎవరో చేశారని నేను చేయడం కాదు, దీంట్లో మార్పు రాదా? ఒక ఆడపిల్ల సొమ్ము తీయాలని అంటే వాళ్ళ అయ్యా ఎంత కష్టపడతాడు, ఎక్కడి నుంచి తెస్తాడు? ఈ కట్నాలు కానుకలు ఎందుకయ్యా? నువ్వు సాగా పెళ్లి చేసుకొని ఇవాళ లేకపోతే సరే పెళ్లి చేసుకోకపోతే నువ్వు అట్లా ఉండు, భూమి ఆగిపోద్ది, ప్రపంచం ఆగిపోద్ది. దేవుడు ఆడ మొగ 2 పెట్టిండు. ఆడ మొగ 2 పెట్టినప్పుడు ఒక ఆడపిల్ల సొమ్ము తినప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది, వాళ్ళ తండ్రికి ఎక్కడి నుంచి వస్తుంది, ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకు ఎంత కష్టపడితే వస్తుంది. ఆడపిల్లల కనడం, ఆడపిల్లని పెద్ద చేయడం, చదివియడం చేయడం, నువ్వు మళ్ళీ జాబులు పోతుంది, కష్టపడుతుంది, మన ఇంట్లో కూలి చేస్తుంది, నాలి చేస్తుంది, రైతు పని చేస్తుంది, అన్నీ చేసేది ఆడపిల్ల. మళ్ళీ దానికి హింస పెట్టడం మనకు సిగ్గు లేదండి? మనం ఏం తింటున్నాం? రోజు లేస్తే అన్నం తింటున్నాం. ఒక ఆడపిల్లని ఇంత హింస పెట్టి ఆడలే పిల్ల లేకపోతే సృష్టి రహస్యం ఉందా? సృష్టి బంద్ అయిపోద్ది. నేను వాస్తవంగా చెప్తున్నా, ఎక్కడ పడితే ఆడ సృష్టి ఆగిపోద్ది. ఈ సృష్టి ఆగడానికి కారణం ఎవరు? ఒక మొగోడు. అర్థమైంది మీకు? అది సృష్టి ఆగిపోవాలంటే ఆడపిల్ల ఖచ్చితంగా తలుచుకొని ఈ మొగ పుట్టుకతి ఎందుకు మాకు అంటే సృష్టి ఆగిపోద్ది. మనము సృష్టిని ఆపాలంటే ఆపకూడదంటే ఆడపిల్లని గౌరవించాలి. ఆడదానికి రోజు పొద్దున్న లేచి మనం మొక్కిన నష్టం లేదు. ఒక ఆడదాన్ని మనం ఎన్ని చేస్తా అంటే పొద్దున్న లేచి మనం ముఖం కడగకుండా మనం పడుకొని పెద్ద తోపు లెక్క ఉంటే అది ఆ జాబ్ చేసి అన్నీ చేసుకొని వచ్చి మనం టీ ఇవ్వడం, చాయ్ ఇవ్వడం, మనం భోజనం చేయడం అన్నీ చేసుకుంటాం అంటే మనం గాలికి తిరిగి ఉన్నా లేకపోయినా సాధిది ఆడది. అర్థమైందా? ఇవాళ మనం పిల్లలు కంటున్నాం. ఎవరి వల్ల కంటున్నాం? మనం కంటున్నాం. పిల్లల్ని మనం కనేసి వాళ్ళ మీద వదిలేసి వాళ్ళనే హింస పెడితే ఏమన్నట్టు? నీ పేగు నువ్వు కోసుకుంటావా? ఎన్ని జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో, ఎన్ని జరుగుతున్నాయి? మనకు సిగ్గు అనిపించదా? ఒక మగ పిల్లగాడు అంటే ఎట్లా ఉండాలండి? రోజు ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక అమ్ముకో, రోడ్డు మీద మిఠాయి చేసాము, ఏదో ఒకటి కష్టపడు, నీ చేతని కష్టపడు, నీ స్వాగగా నిలబడి నీ సంపాదించుకొని చెయ్యి. అది మొగతనం, అది మొగుడు లక్షణాలు. ఇవాళ నేను చెప్తానంటే ఇవాళ రూపాయి ఎవరు ఆశించను. నా భార్య డబ్బులు కూడా నేను ఆశించను. ఎందుకంటే నీ కష్టపడాలి. నా తెలివితేటలు ఉన్నాయి. మనం పుట్టిన భూమి మీద ఎట్లా కష్టపడాలి, ఏం చేయాలి, ఏందనేది నేర్చుకోవాలి. లేస్తే పొద్దునే ఆడపిల్ల హింస, ప్రేమించడం హింస, అత్తగారి హింస, కోడల్ని ఇంత హింస పెడతారా? నువ్వు పుట్టలేదా మా తల్లి? ఇట్లాంటి చేయకుండా జాగ్రత్త పడాలని ఏళ్ళ నిమిషాల నుంచి మీ అందరికీ చెప్తున్నాను. మగపిల్లగారికి ముఖ్యంగా నేను చెప్తున్నా, చదువుకున్నారు, జ్ఞానం ఉంది. ఒకప్పుడు అంటే ముద్దత పాత కాలంలో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలంటే డబ్బులైనా నాణ్యాలు ఇచ్చేటోళ్ళు, లేకపోతే ఆవో ఏదైనా కట్టి వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేటోళ్ళు. వాళ్ళకి తెలియదు అప్పుడు కట్నం తీసుకోవాలని. మనకే తెలుసా? కట్నం ఎందుకా? నీకు పని చేసుకొని బతకలేవా?
ఆడది లేకపోతే నువ్వు బతకలేనప్పుడు నీకు కట్నం తీసుకొచ్చి ఆమె డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఫంక్షన్ చేయడం, నువ్వు అందరిని పిలిచి నువ్వు గొప్పగా చేయడం ఇవన్నీ అవసరమా? ఫంక్షన్ చేయకపోతే నీకేం నష్టం ఉంది? గుళ్ళో పోయి పెళ్లి చేసుకో, పులిహార పెట్టు, పులిహార వండించి 10 మందికి పెట్టు, అది సరిపోద్ది. నువ్వు ఆరబాటాలు చేసి 10 మేకలు కోసి 5 మేకలు కోసి అందరికి పెట్టి నేను గొప్ప అనుకుంటా. ఏది నీ గొప్పతనం? మొగుడు గొప్పతనం ఏది? ఆడదాని మీద సాధించడం గొప్పతనమా? ఇదేనా ఆడదానికి నువ్వు ప్రేమించేది? భూమి మీద ఆడది లేనిది ప్రపంచం లేదు. ఆడ పుట్టకని ఎవరైనా సరే ఆడపిల్లని మోసం చేసినోడికి 4 గోశాల మాటలు రాకుండా కొడుకులని. నేను చెప్పేది ఏంటంటే, నేను ఏళ్ళ నిమిషాల నుంచి చెప్పేది, నా ఆడపిల్లని జోలికి వస్తే 4 కోశాలు. ఎందుకంటే వాళ్ళని ఎంత ప్రేమించాలో తెలుసా? ఇలా ఆడది లేని ఏ సినిమా యాక్టర్కైనా ఆడది కావాలి, ఏ వ్యాపారస్తుడికైనా ఆడది కావాలి, ఏ బిజినెస్కైనా ఆడది కావాలి. ఏదైనా మన తల్లి అంటే ఆడదే, మనం కన్న పిల్లలు ఆడదే. అన్నీ మనకు తెలిసినప్పుడు ఆడపిల్లలకి హింస ఎందుకు పెడతారు? ఏం అవసరం? ఇలా ఏం పని చేయట్లే ఆడది. మనకు అన్నీ చేసుకుంటూ, మనకు అన్నీ వండుకుంటూ పెట్టుకుంటూ ఇవాళ మళ్ళీ జాబ్ చేస్తుంది. ఇవాళ రోడ్డు మీద అమ్మే కంకులు ఎవరయ్యా? ఆడపిల్ల కదా. ఇలా బిజినెస్ చేసేది ఆడపిల్ల కదా. నువ్వు కంటే సరిపోద్దా? 2-3 పిల్లలు కంటున్నావు, దేశాన్ని పట్టుకుని పోతున్నావు. నువ్వు కనుక్కుంటూనే ఉండు, హిమాలయం పోయి పడుకో. నీకు ఎవరు వద్దన్నారు? పెళ్లి చేసుకోవడం, నమ్మేయడం, మోసం చేయడం అన్నీ నువ్వే. మళ్ళీ నన్ను కొట్టి మళ్ళీ స్టేషన్ చుట్టూ తిరిగి కోర్టు చుట్టూ తిరిగి, మీకు నిజంగా జడ్జి గారికి నిజంగా ఉంటే మీకు ఆడపిల్లను మోసం చేసుకోవడం అంటాడో వానికి అట్లా శిక్ష వద్దు, చిన్న శిక్ష వద్దు, ఉరేయాలి. అట్లాంటివి ఎక్కడ వేయాలి? నడి రోడ్డు మీద వేయాలి. ఒక్కడికో ఇద్దరికి వేస్తే ఈ ఆడపిల్ల జోలికి రారు. చిన్న పిల్లల్ని ఖరాబ్ చేస్తారా? మీకు సిగ్గుసరం లేదా? చిన్నపిల్ల 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏ ఆడదని చూడరా? మీరు మనసులో దున్నపోతురా? మీరు అన్నం తింటారా, పీ తింటారా? వాళ్ళ సొమ్ము తినుకుంటూ వాళ్ళని నాశనం చేస్తారా? ఒకటే, మీరు ఎవరైనా మగ పిల్లగాలికి నేను చెప్పేది ఒకటే, నా మిత్రుడు అనుకోండి, నా శత్రువు అనుకోండి, ఏ ప్రపంచం ఆడపిల్ల జోలికి వస్తే మిమ్మల్ని అట్లా కాదు, అదే గవర్నమెంట్ అదే శిక్షించాలి. మామూలు శిక్ష కాదు, 4 కోసి కారం వేయాలి. అట్లాంటి తప్పు చేయకూడదు అని చెప్పేసి ఏళ్ళ నిమిషాల నుంచి మీకు చెప్తూ, నేను అందరికీ ప్రపంచం అంతా ఆడపిల్లలకి అందరు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు చూసుకోవాలి, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. మగపిల్లగాలకి నేను చెప్పేది చాలా జాగ్రత్త చూసుకొని మీరు మంచిగా ఉండి ప్రపంచాన్ని బాగుపెట్టను అని చెప్పేసి నేను ఏళ్ళ నిమిషాల నుంచి మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. నమస్తే మిత్రులారా, ఏళ్ళ నిమిషాలకి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.